రైట్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అదే చెప్తున్నా బాధ్యత. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పేది వినండి. స్టేట్మెంట్స్ పురంధేశ్వరి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే స్టేట్మెంట్ కన్నా, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే వాటి కన్నా పూర్తి బాధ్యత వైలెన్స్ కి సంబంధించి రూలింగ్ పార్టీయే. ఇంకా టర్మినేట్ అవ్వలేదు పోల్ రిజల్ట్స్ వచ్చేదాకా. ఒకటి నేను చెప్పేది వినండి. లెటర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయాయి. అవి ఇంక ఇప్పుడు మళ్ళీ ఆ చర్చలోకి వెళ్తే అది చాలా పెద్ద వేరే టాపిక్. అది అయిపోయాయి, అన్ని పెట్టారు. మీరు కూడా మా అధ్యక్షురాలు స్టేట్మెంట్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని మీరే చెప్పలేకపోతుంటే ఏం బాధ్యత ఉన్నటువంటి మీరు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఒక మాట చెప్తాను ఆంజనేయ గారు, మీకు ఇంకో విషయం చెప్తాను. అయితే మీరు ఇంత మాట అన్నారు కాబట్టి చెప్తున్నా. లెటర్స్ సంగతి పక్కన పెట్టండి. అసలు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఎవరు అదేంటి ఇలాంటి దాడులు జరుగుతాయేమో, ప్రశాంతంగా ఈ ఓటింగ్ జరగదేమో, జాగ్రత్తగా ఉండండి అన్న ఒక మాటలు స్టేట్మెంట్స్ ఎవరిచ్చారో ఆలోచించుకోండి. అంటే ఆ విధంగా కూడా ఒకసారి అధికారులు మార్చారో అక్కడే ఈ రోజున గొడవలు జరుగుతున్నాయి. మీ కుట్ర ఉందని అంటున్నారు. ఈ రోజున మీకు మెడగ చుట్టుకున్నటువంటి అంశం ఈ రోజున అది. అందుకు కనీసం భవిష్యత్తులో మా వాళ్ళు గొడవలకు వెళ్ళొద్దు, బీజేపీ వాళ్ళ వరకు గొడవలకు వెళ్ళొద్దని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. రాష్ట్రం మొత్తానికి రాష్ట్ర ప్రజలందరికీ చెప్పొద్దు. ఏం ఆ బాధ్యత లేదా? మీకు ఒక అర్థం కావట్లేదు. బీజేపీ వాళ్ళు గొడవలకి